4 రాష్ట్రాల ఎన్నికల ద్వారా ప్రజలు రాజకీయ పార్టీలకు ఇచ్చిన సందేశం ఏమిటి? కాలానుగుణంగా మారుతున్న ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీలు విఫలమవుతున్నాయా? కేంద్రంలో బీజేపీని వరుసగా ఆదరిస్తున్న జనం విపక్షాల పట్ల ఎందుకు విరక్తి ప్రదర్శిస్తున్నారు? అడ్రస్ గల్లంతైన కమ్యూనిస్టుల బాటలోనే మమతా పార్టీ తన గొయ్యి తానే తవ్వుకున్నదా? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన కారణంగానే తృణమూల్ మెజారిటీ ప్రజలకు దూరమైందా? మోదీ షాలను ఆడిపోసుకుంటున్న విపక్షాలు వరుస పరాజయాలపై ఆత్మ పరిశీలన చేసుకోరా? వ్యూహ చతురతలో మోదీ షా ద్వయానికి ధీటైన పోటీ ఇవ్వగల నేతలు విపక్షంలో ఉన్నారా? ఓట్ల చోరీతో బీజేపీ గెలిచిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తర్కానికి నిలబడతాయా? సెక్యులర్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు గుజరాత్ మోడల్తో మోదీ చెక్ పెట్టారా? తమిళనాడు ప్రజలు ద్రవిడ పార్టీలను కాదని సినీ నటుడు విజయ్ పార్టీకి ఎందుకు జై కొట్టారు? తమిళనాడు ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే డబ్బు పంచని విజయ్ టీవీకే పార్టీకి పట్టం కట్టారా? విజయ్ కు పోటీగా డిఎంకే అన్నా డిఎంకేలను ఏకం చేయాలని బీజేపీ పెద్దలు ఎందుకు తలపోశారు? రజనీకాంత్ ద్వారా బీజేపీ పెద్దలు పంపిన రాయబారాన్ని స్టాలిన్ ఎందుకు తిరస్కరించారు? డిఎంకేతో స్నేహానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ నిర్ణయం ఇండియా కూటమిపై ఎలా ఉంటుంది? అనుభవరాహిత్యం కారణంగా టీవీకే అధినేత విజయ్ గవర్నర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? తమిళనాడులో విజయ్ను తామే గెలిపించామని వైసీపీ జబ్బలు చరుచుకోవడం జోక్ కాదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.